హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక యూజ్ఫుల్ వీడియోతోటైతే వచ్చేసాను. మాఘమాసంలోని శుక్లపక్షంలోని 7వ రోజు సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. రథసప్తమి నాడు సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగు అందించడం మొదలు పెడతాడు. కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాలు చేసి సూర్యోదయం తర్వాత దానాలు చేయాలి. ఈరోజు సూర్యభగవానుని ఎదుట ముగ్గు వేసి ఆవు పిడకలపై ఆవు పాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి సూర్యభగవానుడికి నివేదన ఇవ్వాలి. ఇతర మాసాలలో సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి వచ్చే సప్తమి తిథి బాగా విశిష్టమైనది. ఇలాంటి అద్భుతమైన రథసప్తమి రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి 15 గురువారం ఉదయం 10 గంటల నుండి మొదలై ఫిబ్రవరి 16 ఉదయం 8 గంటల 54 నిమిషాలకు ముగుస్తుంది. కాబట్టి శుక్రవారం ఉదయాన తిథి ఆధారంగా ఫిబ్రవరి 16 తేదీ సప్తమి తిథిని జరుపుకుంటూ ఉంటారు. రథసప్తమి ముందు రోజు ఉదయం ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు అయితే 7 జిల్లేడు ఆకులను, ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే స్త్రీలు 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం యథావిధిగా చేయవచ్చు. ఈ 7 జిల్లేడు ఆకులు సూర్యుణ్ణి 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులను వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని అదేవిధంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయటం వల్ల తడిసిన జిల్లేడు ఆకులలోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మనకున్న దృష్టి దోషాలు, నరదృష్టి దోషాలు అన్నీ కూడా తొలగుతాయని ప్రజలు నమ్మిక. రథసప్తమి రోజు స్నానాన్ని ఆచరించిన తరువాత నీటిలో చిన్న బెల్లం ముక్క, ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయాన్ని స్తోత్రాన్ని పఠించాలి. ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయాన్ని పఠిస్తారో వారికి తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఈ రథసప్తమి నాడు సూర్యుడికి ఎదురుగా ఆవు పిడకలపై ఈ పరవాన్నాన్ని సిద్ధం చేసి వాటిని చిక్కుడు ఆకులలో నైవేద్యంగా సూర్యభగవానుడికి సమర్పించాలి. చిక్కుడు ఆకులు దొరకని పక్షంలో తమలపాకులపై అయినా కూడా ఈ నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో తులసి మొక్క ముందు రథం ముక్కు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకోవచ్చు. తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నాన్ని చేసి తులసికి నైవేద్యంగా సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే మంచిది. ఇలా చేయటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరు నమ్మకం. ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ చాలా ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్షాలు వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఈ రోజు ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించకూడదు, అహంకారంగా ప్రవర్తించకూడదు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
అదేవిధంగా ఈ రోజున మద్యానికి, మాంసానికి దూరంగా ఉండాలి. ఈరోజు ఉప్పును వినియోగించకుండా ఉండడం మంచిది. రథసప్తమి రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఓం ఆదిత్యాయ నమః అని 108 సార్లు జపిస్తే చాలా మంచిదని పురోహితులు చెబుతున్నారు. మీ పూజ గదిలో సూర్యభగవానుడి చిత్రపటం ఉంటే మంచిది. అలాగే ఈరోజు రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా విశిష్టత కలుగుతుంది. రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి ఎవరైతే పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను కానీ, ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను కానీ, వస్తువులను కానీ దానం చేయటం చాలా మంచిది. ఈరోజు దానం చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా గ్రహదోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మీ జాతకంలో సూర్యభగవానుడి స్థానం బలపడుతుంది. మాఘమాసంలో నదులలోని, చెరువులలో కానీ, బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా విశిష్టత. నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా నది, గోదావరి, కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే చాలా మంచిది. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశిష్టమైన పుణ్యఫలం లభిస్తుంది. జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది రథసప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో ఏదైనా కూడా దోషం ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు స్థానం బలహీనంగా ఉంటుందో వారు అనేక ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అలానే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సమాజంలో తగిన గౌరవం లభించదు. చేపట్టిన పనులలో ఆటంకాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి రథసప్తమి రోజున ఉపవాసం ఉండి నేను ఇక్కడ చెప్పిన విధంగా కొన్ని నియమాలను పాటించడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలతో పాటు సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.